అన్ని జీవరాశుల కన్నా విజ్ఞానవంతుడు మానవుడు. అతని మేధా సంపత్తి అపారం. అతని ఆలోచన పరిధి అనంతం. ఈ అనంత విశ్వంలో మానవ జీవన స్రవంతిలో మనుగడ కోసం అహర్నిశలు శ్రమించే అతని ఆరాటం అనితర సాధ్యం. అయినా ఉన్నదానితో తృప్తిపడక లేని దానికోసం తాపత్రయపడ్డం అతని నైజమేమో. అందుకే అందని వాటి కోసం మదన పడతాడు, ఆక్రోశిస్తాడు, అలమటిస్తాడు. దాని పరిణామమే అతను తలపెట్టే సమ్మెలు, హక్కుల కోసం పోరాటాలు. మానవుని ఆలోచన సరళిలోకి మిగతావారు నడిస్తే ఈ సకల భువనాలకు వెలుగుని ప్రసాదించే సూర్యభగవానుడు, మిలమిల మెరిసే తారకులు, వివిధ రూపాలతో ఈ లోకాలను కాంతివంతం చేసే విద్యుత్ దీపం, టార్చ్ లైట్, కిరోసిన్ దీపం, మైనపు వత్తి, చివరకు చిట్టి తల్లి మిడుగురు. వీరందరూ ఒక్క క్షణం తమ విధులను విస్మరించి మనసులు గతి తప్పి సక్రమ పంధాల నుండి వైతొలికి వెలుగునివ్వటం అనే ధర్మాన్ని విస్మరించి తమ హక్కుల కోసం, తమ గుర్తింపు కోసం తాపత్రయపడి ఈ లోకాలను చీకట్లో ముంచేయాలి అన్న తపన మదిలోకి రాణించినట్లయితే ఏం జరుగుతుందో, దాని పరిణామం ఎలా ఉంటుందో మనం ఊహించగలమా? సఖులారా నా చెలియలారా ఓ ప్రియ సఖులారా నా చెలియలారా ముదమాయే మేము చూడ నాణువణువు పులకించి విరిసేను జగమంత నవరాగమాలికలు ఓ ప్రియ సఖులారా నా చెలియలారా